Okay, I will start now. All right, great. I'm Diane. I'm an alcoholic. My sobriety date is March 3rd, 2006. I currently live in Tulsa, Oklahoma, in the United States. Thank you for asking me to do this. It's getting me out of my comfort zone for sure. But when somebody asks me to do something in AA, it's hard for me to say no. Um, I was asked to pick a topic and I picked responsibility. Um, I was not a very responsible person before I came into the rooms of AA. I hopefully, a very selfish, self-centered person. And I try not to be that today through my actions that I've learned in this program. Um, they say I am responsible for anyone, anywhere, reaches out for help. I want the hand of AA to always be there. And so anywhere is wherever you guys are today and wherever I am today, it doesn't matter. We are all recovering alcoholics trying to find a solution to our disease. And we have been given a gift um, to have a second chance. And I don't like taking that for granted most days. So being an active member in AA has taught me to get out of my comfort level and to do things that I don't feel qualified to do. Um, I was a homeless 24-year-old when I came into these rooms. My life had um, hit rock bottom, and I blamed everybody but my drinking. Um, and I just thought if somebody could put me up in their house or get me a job or give me some money, then I could get my feet on the ground and I would be okay. Um, I was not very good about taking responsibility for my own actions. I was very good at pointing fingers and blaming others. Um, and then somebody pointed out to me that I had a drinking problem, and that really upset me. Because drinking was my best friend. It was my whole life to escape reality. All right. May I translate, Diane? Yes. All right. మిత్రులారా ఆమె పేరు డయాన్. ఆమె సోబరైటీ డేట్ వచ్చేసి మార్చ్ 3, 2006లో సోబర్ అయ్యారండి. ఆమె టల్సా అని ఒక్లహోమా అనే రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నారు, అమెరికా దేశం నుంచి. ఆమెకి ఇది ఒక కొత్త అనుభూతిలాగా ఉంది. ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఇలా ట్రాన్స్లేషన్ ఇలా చేయించుకోవడము. కానీ నన్ను ఏలో ఒకరు అడిగారు, ఈ ఈ చేస్తావా ఈ పని, ఈ ఈ స్పీకర్ షేరింగ్ చేస్తావా ఇండియాలో ఉన్న గ్రూప్కి అని అడిగితే, ఏలో ఎవరు నన్ను ఏమడిగినా కానీ చేయలేను అని చెప్పడం నాకు చాలా కష్టం అండి, నేను చేసేస్తాను. ఈరోజు నేను ఎంచుకున్న శీర్షిక, దాని పేరు వచ్చేసి బాధ్యత అండి. బాధ్యత గురించి మాట్లాడదలుచుకున్నాను ఈరోజు నేను. ఎందుకంటే నేను స్వతహాగా చాలా స్వకేంద్రీకృత మనిషిని. చాలా నా చుట్టే నేను తిరుగుతూ ఉంటాను. అయితే నాకు అలా స్వకేంద్రీకరణ నుంచి దూరంగా ఉండడము ఎట్లా అనేది ఈ ప్రోగ్రాం నేర్పించిందండి. ఇప్పుడు మన ప్రియాంబుల్లో చదువుకుంటే ఎవరైనా ఎక్కడైనా
చేయూత కోసం చెయ్యి చాచినప్పుడు అక్కడ ఏ ఒక్క చెయ్యి ఉండాలి అని మనం చదువుతాము, రాసుకుంటాము. అలాంటి పరిస్థితే ఇప్పుడు నేను అనుభవిస్తున్నానండి. ఇప్పుడు మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ, ఈ క్షణాన నాకు తెలియదు. కానీ మనందరము కోలుకుంటున్న అందరికీ ఒకే ఒక ఆ, జబ్బు లాంటిది జబ్బు, మన దాని నుంచి కోలుకుంటున్నాము. ఇది నేను ఆ, నేనేం భావిస్తాను అంటే, నాకు జీవితం పట్ల మరొక అవకాశం దొరికింది నా జీవితం సరిదిద్దుకోవడానికి నేను ఏఏలోకి వచ్చాక. అలాగే ఇలాంటి సేవలన్నీ కూడా నాకు అలాంటి అవకాశాలను ఇస్తున్నాయని నేను నమ్ముతాను. నేను ఏఏకి వచ్చినప్పుడు, ఆల్కహాలిక్స్ అనానిమస్కి వచ్చినప్పుడు నా వయసు 24 ఏళ్ళు. ఆ రోజున నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను వచ్చినప్పుడు ఆ, ఆ, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చాను నేను. అప్పుడు నాకేమనిపించేదంటే, నా ఈ పరిస్థితికి కారణం ఇంకెవరో అనుకునేదాన్ని తప్ప, నా యొక్క త్రాగుడు ఆ, వ్యసనము అనేది, త్రాగుడు వ్యాధి అనేది కారణం అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. తర్వాత ఇంకా ఏమనుకున్నానంటే, వచ్చిన కొత్తలో ఆ, నాకు ఎవరైనా ఒక ఉద్యోగం ఇచ్చి కాసేపు కొన్ని రోజులు నన్ను ఇంట్లో ఉంచుకొని ఇలా నాకు సహాయం చేస్తే నా కాళ్ళ మీద నేను నిలబడగలను. తర్వాత ఇంకా నేను బాగానే ఉంటాను అనే భావనలో ఉండేదాన్ని. తర్వాత నాకు ఒకరు, నీకు ఆల్కహాల్తో ప్రాబ్లం ఉంది, నీకు ఆ, త్రాగుడుతో నీకు ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను అని అక్కడికి ఆపారండి. బ్యాక్ టు డాన్. Thank you. I think I left off as I hit rock bottom, and I was brought into the rooms of AA, and they told me to do a few simple things, and I could have a better life. Um, so I started going to AA every day, 7 days a week for a very long time, and I fell in love with this program. This program taught me that I am not alone in this disease. There is a solution, but then after being sober for a while, I was responsible for the next newcomer finding that same solution. So I love being of service in this program and helping newcomers and making sure AA is available to all people in all parts of this world. Um, it really opened up my eyes a lot more this past year when I was at the international conference and I got to see Alcoholics Anonymous represented in over 90 countries. Um, it made me feel like I was really a part of something really big and that the responsibility was not as big as I can make it out to be. It's actually a great gift to have. థ్యాంక్ యూ డైన్. నేను ఈ ఏ మీటింగ్ రూమ్లోకి వచ్చిన కొత్తలో నాకు చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఆ, కొన్ని నిర్దిష్టమైన ఆ, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆ, చిన్న చిన్న విషయాలు ఒప్పుకొని ఆ, అవి ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు నీ జీవితం మెరుగవుతుంది అని చెప్పారు. అలా నేను అప్పటి నుంచి వాళ్ళు చెప్పింది వింటూ, ప్రతి ఏడు రోజులు, వారానికి 7 రోజులు ప్రతిరోజు మీటింగ్కి వెళ్తూ ఉన్న క్రమంలో నాకు మెల్లిగా కొంచెం ఆ, ఊరట కలిగింది. కొంచెం ఐ ఫెల్ట్ బెటర్ అంటున్నా, అంటే కొంచెం ఊరటగా, కొంచెం ఆ, ఆ, మంచిగా అనిపించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మెల్లిగా మనకు అందరికీ ఉన్నది ఒకటే వ్యాధి, దానికి తరుణోపాయం కూడా ఒకటే అన్నది నాకు మెల్లిగా అర్థమైంది. ఆ అర్థమైన పిమ్మట నాకు ఆ, ఆ,
నాకు అనిపించింది ఏంటి అంటే నాకు తర్వాత నేను ఏఐకి కొత్తగా వచ్చిన న్యూ కమర్స్ తోటి పనిచేయడం మొదలుపెట్టాను. అలా పనిచేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ప్రపంచంలో ఎక్కడ ఎట్లా అయినా కానీ ఆ, ఆ, నాకు ఏఐలో చేయడానికి ఆ, ఆ, సేవ చేయడానికి నాకు ఛాన్స్ దొరికితే దానికి నేను బాధ్యత వహించాలి అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ ఈ సంవత్సరము నేను ఒక ఇంటర్నేషనల్ ఏఏ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. అక్కడ కూడా 91 దేశాల నుంచి వివిధ మనుషులు వాళ్ళందరూ వచ్చినప్పుడు నాకు ఇంకా ఇంకా సేవ చేయాలి అనే బాధ్యత నాకు ఇంకా బలోపేతమైంది అని చెప్తున్నారండి. బ్యాక్ టు డాన్. Thank you. All right. So today I have a very busy life. Um, I have 3 kids, married, a full-time job, and many blessings. And what I've seen in this program is that when we get our life back or a new life, I've seen a lot of people do AA less and then they drink again. So my big thing is to balance that. Um, my work life AA balance is very important to me because I have to have all three. When I don't have AA, I'm a pretty crappy mom, wife, employee. Um, but I have to, if I do AA all the time, then I'm missing out on family, friends, and being a part of their lives. And those are the gifts that, this program has given me. So my big thing is, how do I find a work-life balance? థ్యాంక్ యూ. తను ఏం చెప్తున్నారంటే ఈరోజు నా జీవితము చాలా బిజీ అండి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నాకు పెళ్ళయింది. ఒక ఫుల్ టైం జాబ్ ఉంది. ఉద్యోగం ఉంది. ఎన్నో ఎన్నో నాకు జీవితంలో చాలా ఆ, ఆ, దేవుడి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి నాకు. ఇలాంటి క్రమంలో నేను గమనించింది, నేను చూసింది ఏంటంటే అప్పుడప్పుడు ఆ, ప్రోగ్రాంలో ఎన్నో ఆశీర్వాదాలు పొంది ఎన్నో జీవితంలో విషయాలు సరిదిద్దుకున్నాక కొంతమంది ఏలో వాళ్ళ యొక్క పని చేయటమో లేకపోతే ఏలో ఇంకా పార్టిసిపేట్ చేయటమో అవి తగ్గిస్తారు. తగ్గించినప్పుడు ఆ, 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 అది ఎక్కడికో దారి తీయదండి. నేను చూసిన దాని ప్రకారం అయితే అది నెక్స్ట్ డ్రింక్ దగ్గరికే దారి తీస్తుంది. ఇలాంటి క్రమంలో నేను నా స్వతహాగా నాకు అనిపించింది, నా అనుభవంలో ఏంటంటే నేను ఎప్పుడైతే ఏలో ఎక్కువ ఆ, ఎక్కువ పని చేయనో, నా మీద నేను కానీ లేకపోతే నా బాధ్యతలు కానీ నేను నిర్వర్తించనో అప్పుడు నేను ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక పని చేసే వ్యక్తిగా నేను సఫలీకృతం కాలేను. నేను ఎక్కడ కూడా అసహనంతో ఉంటాను. అలా అని ఎంతసేపు ఏ అనుకుంటూ పట్టుకునే ఉంటే నాకు నా కుటుంబంతో లేకపోతే నా మిత్రులతోటి ఇంకా జీవితంలో ఉన్న మిగతా విషయాల్లో వాటి మీద అవి కనిపించవు నాకు. అంటే వాటికి ఎక్కువ సమయం కేటాయించలేను నేను. అయితే నేను నేను అనుకున్నది ఏంటి అంటే ఈ రెండింటి మధ్య ఒక ఆ, ఆ, సమతుల్యం ఎలా తేవాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నారండి. బ్యాక్ టు డాన్. Okay. I like to always stay busy. I feel it's dangerous when I am not busy in this program and in my head. So I try to take on service commitments at my home group, at the district area, and around the town. But I have to make sure that, like, I'm always taking sponsees.
and newcomers because like I love newcomers. Like there's one person in my home group that has um like 26 days sober and he's struggling and um he opened up for the first time this week and I felt responsible to tell him what he did was very brave of him to be vulnerable um, because that's hard. And I feel responsible, like, hey, you got this. Like, pat on your back because you didn't drink and you came to a meeting instead. Um, I feel for those newcomers because I have been in that spot. And I mean, I can't keep him sober or her sober, but I can guide them on the things that I've done to keep me sober for 19 years. థ్యాంక్ యూ డయాన్. నేను ఎప్పుడు ఆ, 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 నా హోమ్ గ్రూప్లో అయితేనేమి, లేకపోతే నా ఏరియాలో అయితేనేమి, నా డిస్ట్రిక్ట్లో అయితేనేమి, నా సిటీలో నేనున్న ఊర్లో అయితేనేమి, ఎప్పుడు సర్వీస్ కమిట్మెంట్లు పెట్టుకుంటూ ఉంటాను. ఎలా సేవ్ చేయగలను అని నేను దానితోటే నా క్యాలెండర్ అంతా నింపుకోవడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే నేను ఎప్పుడైతే బిజీగా ఉండనో అది నాకు చాలా ఆ, 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 చాలా రిస్క్తో కూడిన వ్యవహారము, చాలా డేంజరస్ అని చెప్తున్నారండి. ఎందుకయ్యా అంటే సర్వీస్కి ఆమె అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆవిడ మన కొత్త వారు ఎవరైతే ఏలోకి వస్తారో వాళ్ళతో పనిచేయడానికి చాలా ఉత్సుకతంగా ఉంటారంట. ఇప్పుడు ఆ, ఒక కొత్త న్యూ కమర్ ఆమె హోమ్ గ్రూప్లో ఉన్నారండి. 26 రోజులు సోబర్ ఆయన అతను అతను మొదటిసారి తన మనసు విప్పి ఈమెకి చాలా చెప్పారంట. చెప్పినప్పుడు ఈమె అతన్ని మెచ్చుకుని, నువ్వు ఎంత ధైర్యవంతుడువో నీకు తెలియదు, నువ్వు ఇదంతా నీ మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పావు, దానికి చాలా ధైర్యం కావాలి ఒకటి. రెండవది, నీకు ఈ రోజున ఇన్ని విషయాలు నీ దగ్గర ఉన్నా కానీ, ఇన్ని విషయాలు నీ మనసులో ఉన్నా కానీ నువ్వు చేతిలో డ్రింక్ పట్టుకోకుండా మీటింగ్కి వచ్చావు, దానికి కూడా నువ్వు చాలా ధైర్యవంతుడివి బాబు అని చెప్పారంట. తర్వాత ఈవిడ ఏమంటున్నారంటే, ఒక కొత్త వ్యక్తి ఏఏకి వచ్చినప్పుడు ఎలాంటి ఒడిదొడుగులు ఉంటాయో నాకు బాగా తెలుసు, నేను అవన్నీ అనుభవించాను కాబట్టి. సో 19 ఏళ్ల నుంచి నేను చేస్తుంది ఇదేనండి. నా శక్తిని స్ఫూర్తిని పంచుకోవడము, నా అనుభవాన్ని పంచుకోవడము కొత్త వారితో ముఖ్యంగా. బ్యాక్ టు యు డయాన్. All right. So I go to my home group. I'm responsible to go to my home group. When my home group meets, um, when I see a new person, I make sure I say hello and put my hand out and make them feel welcomed because I know the fear going on in their head at that moment because it's pretty scary. I mean, it's really scary. Even doing this kind of thing is really scary for a drunk, right? So I want them to feel welcomed. I may never see them again, but at least they get a little bit of what AA is like. So I also feel responsible for how do newcomers find AA in our area. So we have a lot of outreach to treatment centers, prisons, doctors, therapists, and we want all these places to know that AA is alive and well and available if anybody needs help. థ్యాంక్ యూ డయాన్. నేను ముఖ్యంగా నా హోమ్ గ్రూప్లో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని
వాళ్ళకి ఒకసారి నమస్కరించి స్వాగతం చెప్పడము నాకు చాలా ఇష్టము. ఎందుకయ్యా అంటే వారు మొదటిసారి ఒక ఏ మీటింగ్ గదిలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎంత భయభ్రాంతులతో ఉంటాయి అనేది నేను అర్థం చేసుకోగలను. ఆ ఆ భయభ్రాంతుల్ని కొంచెమైనా కానీ తగ్గిద్దామనే ప్రయత్నంలోనే వాళ్ళకి ఎంత వీలైతే అంత 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 నా వైపు నుంచి ఆ, ఆ, సహాయం అందించడమో, లేకపోతే మాట సహాయమో, లేకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడడమో అలాంటివి చేస్తూ ఉంటాను. ఆ, నేను ఆ కొత్త వ్యక్తిని మళ్ళీ చూడకపోవచ్చు. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారో రాదో నాకు తెలియదు. వాళ్ళ వాళ్ళు సోబర్గా ఉంటారో లేదో అనేది నేనేం చేయలేను. కానీ వారు వచ్చిన ఓ రోజున వాళ్ళు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా నేను ఫీల్ చేయగలిగితే అంత సఫలీకృతం అయ్యాన్ని నేను అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే కొత్త వారు వచ్చినప్పుడు వారు ఏ ఏ ఛానల్ ద్వారా వచ్చారు, అనేది వాళ్ళకి అనే సంఘటన వాళ్ళకి ఎట్లా తెలిసింది. ఆ, అలా అని నేను మా హోమ్ గ్రూప్ మా ఊర్లో జైళ్లల్లో డాక్టర్ల దగ్గర, రీహాబిలిటేషన్ సెంటర్స్ దగ్గర, థెరపిస్టుల దగ్గర, వీళ్ళందరి దగ్గర మాకు ఆ, మేము వాళ్ళకి వెళ్ళి మన సందేశాన్ని అందిస్తూ ఉంటాం. అయితే నాకు కుతూహలంగా ఏముంటది అంటే ఈ కొత్తగా వచ్చిన వారు ఎలా వచ్చారు, దాన్ని బట్టి నా సేవ దానికి కేంద్రీకరిస్తాను అని చెప్తున్నారండి. బ్యాక్ టు యూ. Okay, thank you. So I always feel like I'm on borrowed time. And what am I doing with that time? When I was 5 years sober, I was bored in AA. And I was going to my home group. I was being of service to my home group. Um, and I was hanging out with my home group people, hearing the same thing from the same people. And then I said I was bored, which was a big mistake in AA because somebody's going to put you to work. So someone suggested I go to a district meeting. And so I went to a district meeting and I got a job. And then they said, go to this place. And I went to another place and I got another job and I met new people. And it's been like the best thing ever because now I'm never bored in AA. And if I'm bored, I mean, there are so many jobs that need to be filled to help newcomers. I mean, I always know that we're always looking for new people to fill some kind of position in some kind of place. థ్యాంక్ యూ డాన్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ, మరో జీవితం ఒక భిక్షలాగా దొరికింది నాకు. ఆ, ఈ ఈ జీవితాన్ని నాకు దొరికిన ఈ ఆ, 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 అద్దె తెచ్చుకున్న సమయాన్ని, నా జీవితంలో ఏదైతే ఉందో అరువిచ్చిన సమయాన్ని నేను ఎలా వాడుకోవాలి, ఈ జీవితాన్ని నేను ఎట్లా వాడుకుంటున్నాను, ఈ క్రమంలో చాలా బాగుంది. ఫస్ట్ 5 ఏళ్ళు హోమ్ గ్రూప్లో చాలా సర్వీస్ చేశాను, ఇందాక చెప్పుకున్నట్టు. అయితే 5 ఏళ్ల తర్వాత ఇదే హోమ్ గ్రూప్ మనుషులు, ఇదే ఆ, ఆ, ఇదే సర్వీస్లు, వెళ్ళిన చోటుకే వెళ్ళడము నాకు ఇంకా బోర్ కొట్టేసింది. అయితే ఏలో ఏమంటారు అంటే నాకు బోర్ కొడుతుంది అని ఎవరికైనా చెప్పారు అంటే అది మీకు మీరు పని పెట్టుకున్నట్టే. ఆ క్రమంలో నేను ఇలా చెప్పినప్పుడు నా హోమ్ గ్రూప్ వాళ్ళు నన్ను డిస్ట్రిక్ట్ మీటింగ్ పంపించారు వేరే ఊర్లో. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కొత్త వాళ్ళు కలిశారు, చాలా ఉత్సాహంగా ఉండింది. ఆ క్రమంలో అక్కడ ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు. అలా అక్కడి నుంచి ఇంకొక ఉద్యోగం అట్లా ఏలో వేరే వేరే ఉద్యోగమే కాకుండా వేరే వేరే బాధ్యతలు తీసుకుంటూ ఎప్పుడూ ఏదో కొత్తదనం, కొత్త వారిని కలిస్తే ఇంకా కొత్తదనం. నాకు ఇంకా బోర్ అంటూ లేదండి. ప్రతిరోజు ఏదో కొత్తదనంగా కనిపిస్తుంది నాకు.
ఆ, ఈ క్రమంలో ఆవిడ ఒకటి సూచిక ఏం చెప్తున్నారంటే ఏఏలో సర్వీస్ పొజిషన్స్ చాలా ఉంటాయి. మనం చేయాలనుకుంటే ఎన్నో పొజిషన్స్ ఉన్నాయి, ఎన్నో ఖాళీగా కూడా ఉన్నాయి అని చెప్పారండి. బ్యాక్ టు యూ. Thank you. So, through my service work, I meet a lot of people. I get to see how big this program really is and how important it really is. And through all of it, I continue to stay sober and learn more. Um, like today, somehow my phone number got to someone and they reached out, complete stranger, but a member of AA in another country, and asked for me to be of service. And I said yes. I don't know what I'm doing, but I get to do cool, crazy things that I'm not supposed to be doing today. But um, somebody asked for me to be of service and to do something that I've never been able to experience before. And I felt responsible to say yes. Why not? I'm not doing anything. If it's not on my calendar, or nothing's on my calendar for that time, I really don't have a good reason why I should say no. Um, I hear it a lot of time from my sponsees that I'm busy, I don't have time, and then I'm like, um, what are you doing with your time? Like, are you too busy doing things for yourself? Are you thinking of others? And I think it just comes back to balance. I've got to have it all, or I'm going to lose it. థ్యాంక్ యూ డైన్. సో నాకు ఏలో సర్వీస్ చేస్తూ సేవ చేస్తూ చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సేవ ఎంత చేసినా కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రోగ్రాము ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్దది, ఎంత విశాలమైనది, ఎంత మంది ఉన్నారు దీంట్లో అనేది నాకు అవగతమైంది. మర్చిపోకు, ఈ రోజున నా ఫోన్ నంబరు నాకు ఎవరికో తెలియని వారు ఒకరు నాకు ఫోన్ చేసి, నేను ఎప్పుడూ వినని వారు, నాకు పరిచయం లేని వారు నాకు ఫోన్ చేసి, అది కూడా వేరే దేశం నుంచి, అంటే మన దగ్గర నుంచి అనుకుంటాను, మన దేశం నుంచి ఫోన్ వచ్చేసి నన్ను ఈ సేవ చేయగలవా అని అడిగారు. అడిగినప్పుడు కాదు కూడదు అని చెప్పే ఆలోచనే నాకు రాదండి. నేను ఎప్పుడూ నన్ను సేవ చేయమని అడిగితే అది నా బాధ్యత అనిగా భావిస్తాను. అది ఇప్పటికీ కొనసాగుతుంది. నన్ను ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నన్ను సేవ చేస్తారా అని అడిగినప్పుడు నాకు ఆ రోజున ఇంకేదన్నా ఉంటే, ఇంకేదన్నా పనులున్నా కానీ వాటిని ఎలా జరుపుకుని, ఎలా అటు ఇటు మార్చుకుని నేను సేవ చేయగలను అనేది ఆలోచిస్తాను. అలాంటి క్రమంలో నా స్పాన్సీలు కొంతమంది ఉన్నారు. వారు ఎప్పుడు అడిగినా కానీ చాలాసార్లు మాకు సమయం లేదు, మేము బిజీగా ఉన్నాము అంటారు. అప్పుడు నేను తిరిగి వాళ్ళని ప్రశ్నించేది రెండే ప్రశ్నలండి. ఒకటి, నువ్వు ఎందుకు బిజీగా ఉన్నావు? రెండవది, నువ్వు నీ కోసం చేసుకుంటున్నావా, లేకపోతే నువ్వు చేస్తున్న పనుల్లో ఎవరికైనా వేరే వాళ్ళకి లాభం ఉందా, లేకపోతే వారి గురించి ఆలోచిస్తున్నావా అనే రెండే ప్రశ్నలు అడుగుతాను. సో అవి ఏమంటున్నారంటే, ఆ, నాకు ఈ ఈ సేవ చేయడం అనే దాంట్లో ఆ, ముఖ్యంగా నేను మా స్పాన్సీలకు చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఒక సమతుల్యం ఉండాలి. ఎంత ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో అలా అని సేవాభావాన్ని మరవద్దు, మన బాధ్యతలు మరవద్దు ఏలో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటండి? Um, in 2013, my dad died when he was 60, from this disease. I was sober, many years, before that, and now after. And what it has taught me is that, um, I
don't ever want to be like that. And that is my path. That is exactly what I'm gonna look like, and that's exactly what's gonna happen to me if I take my foot off the gas and stop doing the things that I've been taught. Um, it was the most horrific thing that I've experienced in this program, watching him die at such a young age. He was 60, but he looked 90. But it also taught me that, like, this is like, I could see, like, this is me if I don't continue in this program. This is my future. This is what I'm going to do to my children if I drink again. And that, I want to say it scared the crap out of me, but it also like keeps me going in this program as like a weird, sick, twisted reality of this program. Like it's a blessing, but today, because I got to see it, and I know it's not like a fantasy, like, oh, if you don't do these things, you're going to drink again. Ha ha ha. Yeah, right. I'm not immortal to this disease. And just because I have a little bit of knowledge doesn't keep me safe. Um, it's the actions that I continue to take is what keeps me safe. థ్యాంక్ యూ డాన్. ఇప్పుడు 2013లో వీళ్ళ నాన్నగారు మరణించారండి, ఆల్కహాలిజం వల్లే. అప్పుడు ఆయన వయసు వచ్చేసి 60. నేను మా నాన్నగారు పోయే కంటే ముందు ఆ తర్వాత కూడా నా సొబ్రైటీని కొనసాగిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఆయనకు పట్టిన గతి పట్టకూడదు అని మాత్రము నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన 60 ఏళ్లకే ఒక 90 ఏళ్ల మనిషికి ఎన్ని రుగ్మతలు ఉండాలో, ఎలా ఉండాలో అలా చాలా చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పాలయ్యి చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో నేను గుర్తుంచుకునేది ఏంటంటే, అలాంటి మరణం నాకొద్దు. అలాంటి నేను నా తండ్రిని ఏ స్థితిలో చూశానో అన్ని రోజులు, అలా నా పిల్లలు నన్ను చూడకూడదు. అందుకని నేను చేయాల్సిందల్లా ప్రోగ్రాము కార్యాచరణ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. దాన్ని ఎప్పటికీ ఆపకూడదు. అయితే ఇది మా నాన్నలాగా నేను అవ్వకూడదు, అలాంటి మరణం నాకు రాకూడదు అనేది ఒక భయమే తెలుసు. కానీ అది నిజం కూడా. ఆ నిజము ఆ నిజంతో కూడుకున్న ఒక హెల్దీ ఫియర్ అంటారు. అంటే ఒక మంచి భయం అనుకోండి. అలాంటిది నాకు ఉండడం వల్ల నాకేమనిపిస్తుందంటే, నాకు ఈ రోజున నాకు ప్రోగ్రామ్ గురించి చాలా తెలుసు, లేకపోతే ఈ విషయాలు తెలుసు, ఆ విషయాలు తెలుసు, రికవరీ గురించి అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే నా నా నాకు తెలిసిన విషయాలు ఏవి నన్ను సోబర్గా ఉంచలేవు. నన్ను సోబర్గా ఉంచగలిగేది ఒకటే, అది నిర్దిష్టమైన కార్యాచరణ. కార్యాచరణే నన్ను కాపాడుతూ వస్తుంది. బ్యాక్ టు డాన్. Okay. All right. So I talked about responsibility of like service in the program, sponsees, newcomers, and my family, but I don't think I've really talked about responsibility in my continuing to grow in my personal recovery and like working the steps. I can't and I don't work the steps like when I first got sober and then I'm done, right? Like we read the big book over and over and over and forever. So because I'm growing and I'm changing and this world is changing and I'm adulting more than I used to, and
I sometimes don't know how to handle life, and I have to turn back to the big book and steps to figure it out all again because it's all brand new to me. We're given these tools to deal with life instead of running to the bottle and not dealing with stuff. So, I mean, I am not the same person that I was when I first got sober at 24. I had no responsibility. I had no children, no husband, and now I have all those things. Um, and relationships are challenging. So I need sponsor steps, meetings for my own responsibility to my own sanity still today. థ్యాంక్ యూ డాన్. నేను అప్పటి నుంచి మీతోటి బాధ్యత గురించి, సేవ గురించి, స్పాన్సీస్, న్యూ కమర్స్, లేకపోతే నా కుటుంబం గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడటం విన్నాను. కానీ ఇంకొక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నా పట్ల నాకు ఉండే బాధ్యత. అది చాలా ముఖ్యమైన బాధ్యత. ఎందుకు అంటే ఇన్నేళ్ల సొబ్రైటీ, 16 ఏళ్ల సొబ్రైటీ తర్వాత కూడా నేను అప్పుడెలా ఉండేదాన్నో ఇప్పుడు అలా కాదు. నేను మారాను. నా పరిస్థితులు మారాయి. నా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మారుతుంది. రోజు మారుతుంది. అలాంటప్పుడు నా నాలో ఉన్న ఈ మార్పు కూడా చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావంతోటి వాటికి అనుగుణంగా నేను నడుచుకోగలగాలి అంటే నేను సోపానాలు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. నా సొబ్రైటీ అనేది బిగ్ బుక్ ఒక నిర్దేశాల మీద నడుచుకునే జీవితం అయి ఉండాలి. అలాంటప్పుడు నాకు నేను ఇప్పటివరకు కూడా బిగ్ బుక్ చదవడం కానీ, సోపానాలు చేయడం కానీ మానలేదు. ఎందుకంటే మరీ అదే చెప్తున్నారండి. 24వ ఏట వచ్చినప్పుడు నాకు ఒక భర్త లేడు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడున్నాయి. కానీ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరికైనా కష్టమే. వాటిని నిలుపుకోవడము చాలా కష్టం. అలాంటప్పుడు నాకు సోపానాలే చేయూతగా ఉంటాయి. సోపానాలు ప్లస్ బిగ్ బుక్ చదవడము, స్పాన్సర్ని ఇంకా ఉంచుకోవడము, సేవ చేయడం. ఇవి నాకు నా సంబంధాల విషయంలో కూడా నాకు సహాయం చేస్తున్నాయని చెప్తాను. బ్యాక్ టు డాడ్. Thank you. My home group always laughs at me because I tell them this is my 1 hour away from my family to get my sanity back and to recharge my batteries, my spiritual batteries. Because it can be overwhelming some days. Lots of responsibilities and things to do, and I love every minute of it, but I do need this program constant, and I'm really grateful to have that awareness that I can't do it without you guys. And I don't want to. And that's the amazing gift, is that I don't want to do this, and I can't see myself not doing this without other people in the program. So I try really hard to get out of self, and I put my hand out and see where I can be of service to whoever. And it's not just people in the program, it's to my mom, who is a little old lady and needs me to drive her somewhere, or to my children who are constantly needing things.
or to my boss, my employer. It doesn't have to be just people in this program today that I can put my hand out to. It's the lady at the checkout at the supermarket that I can just be kind to. Um, so I feel like I've gone over everything that I can think of about responsibility before I just start rambling and talking about nothing. So I guess I'll just finish with saying thank you for giving me this opportunity and somehow getting my phone number somewhere. I don't even know who gave it to whoever, but what a blessing to be able to experience this with you guys. So thank you. థ్యాంక్ యూ డయాన్. నేను తరచుగా మా హోమ్ గ్రూప్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, ఈ ఒక్క గంట మన మీటింగ్ ఏదైతే ఉందో అది నాకు నా మనశ్శాంతిని తిరిగి తీసుకొస్తుంది. ఎందుకంటే నన్ను అది ఈ మీటింగు నా కుటుంబానికి దూరంగా ఉంచుతుంది అని చెప్తే అందరూ నవ్వుతారు. ఎందుకయ్యా అంటే నాకు వాళ్ళంటే అయిష్టమో లేకపోతే ఇంట్లో ఉన్న బాధ్యతలు తప్పించుకోవాలనో కాదు. ఆ బాధ్యతలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అప్పుడప్పుడు తరచుగా నాకేమనిపిస్తుంది అంటే నాకు ప్రోగ్రామ్ యొక్క అండాదండ, ఆ యొక్క సేఫ్టీ నాకు కావాలి అనిపిస్తుంది. రెఫ్యూజ్ అంటారు. ఆ ప్రోగ్రామ్ యొక్క రెఫ్యూజ్ అండ్ సేఫ్టీ నాకు కావాలి. నేను వెళ్ళి అక్కడ కూర్చున్నంతసేపు నాకు ఆ శాంతి దొరుకుతుంది. ఈ రోజున ప్రోగ్రాము, సేవ, బాధ్యత లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. నా సెల్ఫ్లో నుంచి నేను దూరంగా ఉంటూ సర్వీస్ చేస్తూ ఉంటే నాకు ఎంతో నాకు సెల్ఫ్లో నుంచి దూరంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నా గురించి నేను తక్కువ ఆలోచించుకోవాలంటే నేను ఎక్కువ సర్వీస్ చేస్తాను, ఎక్కువ బాధ్యతలు తీసుకుంటాను అని చెప్తున్నారండి. ఈ క్రమంలో ఈ బాధ్యత తీసుకోవడము, ప్రేమ గుణం చూపించడం అనేది ఒక్క ఏలోనే కాదు, ఏ అవతల కూడా. ఇప్పుడు మా తల్లి ఉన్నారు, ఆవిడ వయసు పైబడిపోయింది, ఆమెని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది కార్లో, అది చేస్తాను. నా పిల్లలకి ఏం కావాలో చూసుకుంటాను, నా ఉద్యోగంలో నా బాస్కి ఏం కావాలో చూసుకుంటాను. అంతెందుకు, నేను కూరగాయలు కొనుక్కుంటున్నప్పుడు సూపర్ మార్కెట్లో ఎవరైతే క్యాషియర్ ఉన్నారో వారితో కూడా ప్రేమ గుణం, జాలి గుణంతో ఉండడం నేర్చుకుంటున్నాను. నాకేమనిపిస్తుందంటే ఇదంతా చెప్పాక ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమన్నా అర్థం లేని విషయాలు మాట్లాడతానేమో అని చెప్పేసి ఆమె మీకు నా నెంబర్ ఎలా దొరికిందో, ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నన్నైతే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నారండి. Thank you, Diane. That was wonderful. We have good amount of time for Q&A. Karthik, can we stop the recording? Karthik, are you there? Oh, all right. Diane, so are you good to stay with us for the Q&A?